హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైనింగ్ వాలా. సో నిన్నటి వరకు మనము ఈ ఎంసీక్యూ ప్రాబ్లమ్స్ అనేది 21 వరకు చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో 22 వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ కాస్ట్ వర్కింగ్ వేర్ ఎనీ పర్మనెంట్ బిల్డింగ్ ఆర్ స్ట్రక్చర్ నాట్ బిలాంగింగ్ టు ద ఓనర్ లైస్ విత్ ఇన్ ద డేంజర్ జోన్, ద అగ్రిగేట్ మ్యాక్సిమం ఛార్జ్ ఇన్ ఆల్ హోల్స్ ఫైర్ ఎట్ వన్ టైమ్ షల్ నాట్ ఎక్సిస్ట్. ఏమంటాడంటే ఏదైతే పర్మనెంట్ బిల్డింగ్ కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, ఓనర్ది కాకుండా వేరే వాళ్ళది ఉండి అది డేంజర్ జోన్ లోపల ఉంటే మనము షార్ట్ హోల్లా ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేయాలి అంటాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అప్ టు 2 kgs అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద స్టాట్యూట్ దట్ వెన్ 2 వర్కింగ్స్ ప్లేస్ బిలో గ్రౌండ్ హ్యావ్ అప్రోచ్డ్ విత్ ఇన్ ఏ మీటర్ of each other, the shot firer shall fire in any of the two phases only. A is given by అంటే కండిషన్ ఏంటిదంటే మనం అండర్ గ్రౌండ్ వర్కింగ్స్ నడిపిస్తున్నాం అనుకోండి, ఇది గ్యాలరీ అనుకుంటే ఇదొక జంక్షన్, ఇదొక జంక్షన్. సో ఇక్కడ వరకు నడిపాము, ఇక్కడ వరకు నడిపాము. ఇవి రెండు 10 మీటర్స్. ఇక్కడ ఆప్షనల్ లేదు, బట్ 10 మీటర్స్ అనమాట. 10 మీటర్స్కి కనెక్షన్ ఉంటే మనం ఏం చేయాలంటే ఒక సైడ్ మొత్తం క్లోజ్ చేసేసి ఇటు ఫెన్సింగ్ వేసేసి ఒక సైడ్ నుంచి వెళ్ళే ఈ గ్యాలరీ అనేది నడిపించాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం జనరల్గా ఏం చేస్తామంటే వర్కింగ్స్ కావచ్చు స్పీడ్గా వర్క్ కంప్లీట్ చేసుకోనికి కనెక్షన్ కానీ 2 సైడ్ నుంచి వెళ్ళి వర్కింగ్స్ నడుపుతాం అనమాట. ఇటు సైడ్ నుంచి వెళ్ళి సో ఎప్పుడైతే అవి 10 అని కనెక్షన్కి 10 మీటర్స్ దగ్గరికి వస్తాయో అప్పుడు ఏం చేస్తాం, మనము ఒక సైడ్ నుంచి నడుపుతాం. సో ఒక సైడ్ నుంచి నడిపే కండిషన్ ఏంటిదంటే ఇటు సైడ్ ఏం చేస్తారు, సర్దార్ అంటాడు కదా, సర్దార్ సరికి ఇటు ఫెన్సింగ్ వేసేసి ఆయన యొక్క బ్లాస్టింగ్ కార్డు ఉంటుంది, ఆ బ్లాస్టింగ్ కార్డు షార్ట్ ఫైర్ చేస్తాడు. నేను ఇటు సైడ్ ఫెన్సింగ్ వేసేసిన, అటు సైడ్ ఇన్స్పెక్షన్ చేసిన, ఇలాంటి ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఇటు సైడ్ నుంచి వెళ్ళి బ్లాస్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అసూరెన్స్ కింద బ్లాస్టింగ్ కార్డు ఇస్తాడు. సో షార్ట్ ఫైర్ ఏం చేస్తాడు, వన్ సైడ్ నుంచి వెళ్ళి నడుపుతాడు అనమాట. ఇది కండిషన్. నెక్స్ట్ ఏంటిది, యాజ్ పర్ ద స్టాట్యూట్స్ ద కీ ఆఫ్ ద ఫైరింగ్ ఆపరేటర్స్ షెల్ బి రిటైన్డ్ త్రూ అవుట్ ద షిఫ్ట్ ఇన్ ద పొసెసివ్ ఆఫ్. అంటే త్రూ అవుట్ షిఫ్ట్ మనం లోపల పోయిన తర్వాత షార్ట్ ఫైరింగ్ చేసేటప్పుడు షార్ట్ ఫైర్ కదా. సో షార్ట్ ఫైరింగ్ ఆపరేటర్స్ ఏంటిది, ఎక్స్ప్లోడర్ యొక్క కీస్ ఎవరి దగ్గర ఉండాలి, షార్ట్ ఫైర్ దగ్గర అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటిది, ఇన్ నో కేస్ షెల్ బి ద వెల్ ఇన్సులేటెడ్ కేబుల్ బి లెస్ దెన్ ఏ మీటర్స్ లాంగ్. అంటే ఏ కేసులో కూడా ఇన్సులేటెడ్ షార్ట్ ఫైరింగ్ కేబుల్ యొక్క లెంత్ ఎంత ఉండాలి, 100 మీటర్స్. అంటే ఇది యాక్చువల్గా ఇది ఓల్డ్ రెగ్యులేషన్ ప్రకారం ఏంటంటే 80 మీటర్స్, బట్ రెగ్యులేషన్ 2017 ప్రకారం 100 మీటర్స్ లేదా 2 రైట్ యాంగిల్స్. ఇక్కడ ఫేస్ అనుకుంటే ఇక్కడ ఫేస్ నుంచి వెళ్ళి కేబుల్ ఇదొక రైట్ యాంగిల్, నెక్స్ట్ ఇదొక రైట్ యాంగిల్, 2 రైట్ యాంగిల్స్ తీసుకునేంత లెంత్ ఉండాలన్నమాట. When stemming is insufficient then there is chance of ఇది ఒక షార్ట్ హోల్ అనుకుంటే ఎక్స్ప్లోజన్ నింపినావు, కనెక్షన్ ఇచ్చినావు, స్టెమ్మింగ్ అనేది ఇంప్రాపర్ అంటే లూజ్ చేసినావు, అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక హార్డ్ రాక్ అనుకుందాం మొత్తం. ఎప్పుడైతే నువ్వు ఫైరింగ్ చేస్తావో ఈ లోపల ఎక్స్ప్లోజివ్ హై ప్రెజర్ తోటి గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. సో ఈ గ్యాసెస్ ఏం చేస్తాయి, వాటికి ఎటైతే ఫ్రీ స్పేస్ కావచ్చు, క్రాక్స్ కావచ్చు కనిపిస్తాయో అటు నుంచి వెళ్ళి ఎస్కేప్ గానికి ట్రై చేస్తాయి అనమాట. అలాంటప్పుడు ఇది హార్డ్ రాక్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ స్టెమ్మింగ్ లూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మందు మొత్తం బయట కొడుతుంది, బయట బ్లాస్ట్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం, బ్లోన్ అవుట్ షాట్ అంటాం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎఫిషియెంట్ బ్రేకింగ్ ఆఫ్ రాక్ అనేది ఎఫిషియెంట్గా బ్రేక్ గానికి కింది ఉన్న సిచ్యువేషన్స్లో దేని మీద డిపెండ్ కాదు అని క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏంటిది, కరెక్ట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ డిపెండ్ అవుతుంది. మనము ఎక్స్ప్లోజివ్ ఆ రాకీ కావచ్చు, ఆ స్ట్రాటాటిక్ కావచ్చు,
బ్రేక్ చేసే స్ట్రెంత్ ఉన్న ఎక్స్ప్లోజివ్ వాడితేనే బ్రేక్ అవుతుంది, ఇది అవుతుంది. కరెక్ట్ అమౌంట్ ఆఫ్ చార్జ్ పర్ హోల్, ఇది కూడా కరెక్టే. టైప్ ఆఫ్ ఎక్స్ప్లోడర్, ఇది ఆన్సర్ అవుతుంది. ఏ ఎక్స్ప్లోడర్ వాడితే ఏంటి, సింగిల్ షాట్ వాడితే ఏంటిది, డబుల్ షాట్ వాడితే ఏంటిది. ఎక్స్ప్లోడర్ దేనికి, మనము జస్ట్ షాట్ అంటే ఫైర్ చేయనికి. ఇది అనేది మనకి డిపెండ్ కాదు. ప్రాపర్ స్టెమ్మింగ్ కూడా చేయాలి. ప్రాపర్ స్టెమ్మింగ్ చేయకపోతే ట్రాక్ బ్రేక్ కాదు, ఏమవుతుంది, బ్లూన్ అవుట్ షాట్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి సి. నెక్స్ట్ వన్, అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ టు బి చార్జ్డ్ ఇన్ ఏ సింగిల్ షాట్ హోల్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్. అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్, మన ఎక్స్ప్లోజివ్ ఎంత అమౌంట్ ఒక సింగిల్ షాట్ హోల్లో చార్జ్ చేయాలి అనేది దేని మీద డిపెండ్ కాదు. నేచర్ ఆఫ్ రాక్ టు బి బ్రోకెన్ అవుతుంది. ఎందుకంటే మనము ఎక్స్ప్లోజివ్ తక్కువ వేస్తే బ్రేకింగ్ అనేది తక్కువ అవుతుంది, ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది. డెప్త్ ఆఫ్ హోల్ అవుతుంది. డయాఫ్ హోల్, ఇది కూడా డిపెండ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ డిటోనేటింగ్ ఫ్యూజ్, క్వాలిటీ ఆఫ్ డిటోనేటింగ్ ఫ్యూజ్ అనేది డిపెండ్ కాదు. ఎందుకంటే మనం అక్కడ డిటోనేటింగ్ ఫ్యూజ్ వాడతామా, డిటోనేటర్ వాడతామా అనేది నాట్ మ్యాటర్ అనమాట. డెక్ లోడింగ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ వెన్. డెక్ లోడింగ్ అంటే ఏంటిది, డెక్ లోడింగ్ కావచ్చు, డెక్ స్టెమ్మింగ్ కావచ్చు. డెక్ అంటే ఏంటిది, మనము ఒక షార్ట్ హోల్ తీసుకుంటే ఇక్కడ వరకు హార్డ్ స్టార్టా ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడ లూజ్ స్టార్టా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హార్డ్ స్టార్టా. సో ఎక్కడైతే మనకి ఆల్టర్నేటివ్ స్టార్టా కన్సిస్ట్ ఆఫ్ ఆల్టర్నేట్ బ్యాండ్ ఆఫ్ హార్డ్ అండ్ సాఫ్ట్ రాక్స్. ఎక్కడైతే హార్డ్ అండ్ సగం వరకు హార్డ్ సగం వరకు సాఫ్ట్ స్టార్టా ఉంటుందో అక్కడ ఏం చేస్తాం, మనము డెక్ లోడింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. When explosive charges in hole is separated by air gap instead of stemming materials, then the purpose is known as. దీని ఏమంటాం మనం, ఎయిర్ డెక్కింగ్ అనమాట. ఎయిర్ డెక్కింగ్ అంటాం. పాప్ షూటింగ్ ఆర్ ప్లాస్టర్ షూటింగ్ ఈజ్ టైప్ ఆఫ్. మొన్న మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, పాప్ షూటింగ్ ప్లాస్టర్ షూటింగ్ దేని కిందకి వస్తుంది, సెకండరీ బ్లాస్టింగ్. ఏదైతే మనం ఫస్ట్ బ్లాస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద బోల్డర్స్ మిగిలిపోతాయో దాన్ని మనం మళ్ళీ చిన్న చిన్న పీసెస్ లెక్క కన్వర్ట్ చేయడానికి ఈ పాప్ షూటింగ్ లేదా ప్లాస్టర్ షూటింగ్ వాడి బ్లాస్ట్ చేస్తాం. సో అది ఏమవుతుంది, సెకండరీ బ్లాస్టింగ్ అవుతుంది అనమాట. మఫ్లింగ్ అంటే ఏంటిది, మఫుల్ బ్లాస్టింగ్ అంటే ఏంటిది, ఓసీలల్లో మనము బెంచ్ మీద ఫ్లై రాక్స్ లేకుండా, అంటే ఫ్లై రాక్స్ ఫామ్ కాకుండా, ఫ్లై రాక్స్ లేకుండా అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాము, కన్వేర్ బెల్ట్ లేదా ఐరన్ మెస్ వాడేసి దాని మీద కప్పి బ్లాస్ట్ కొడతాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ బెల్ట్ కావచ్చు, ఐరన్ మెస్ కావచ్చు, ఫ్లై రాక్స్ని అరెస్ట్ చేస్తాయి అనమాట ఎగరకుండా. నెక్స్ట్ వన్, వి అండర్స్టాండ్ మిల్లీ సెకండ్ యాజ్. మిల్లీ సెకండ్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటాడు. మిల్లీ సెకండ్ అంటే ఏంటిది, 1/1000 పార్ట్. 1000 ఎట్లా రాయచ్చు, 10⁻³ ఏమవుతుంది, 1/10⁻³ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లోజివ్ ఆర్ రికమెండెడ్ ఫర్ సాలిడ్ బ్లాస్టింగ్ ప్రాక్టీస్ ఇన్ అండర్గ్రౌండ్ కోల్ మైన్. అండర్గ్రౌండ్ కోల్ మైన్లో సాలిడ్ బ్లాస్టింగ్కి ఏ ఎక్స్ప్లోజివ్ మనము వాడతాం. సో గన్ పౌడరు, లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఇప్పుడు వాడతలేము, దీన్ని అవాయిడ్ చేస్తాను. గన్ పౌడర్ కూడా యూజింగ్లో లేదు. ఓసీజ్ అంటే ఏంటిది, ఓపెన్ గ్యాస్ జల్టాం, ఇది ఓపెన్ గ్యాస్లో వాడతాం. ఏఎన్ఎఫ్ ఎక్కడ వాడతాము, క్వారీస్లో వాడతాము. సాలిడ్ జాక్స్, యూనిజాక్స్ అంటే ఏంటిది, ఇది వాడేది మనం P5 ఎక్స్ప్లోజివ్ యొక్క నేమ్స్ ఇవి. సాలిడ్ జాక్స్ కావచ్చు, యూనిజాక్స్ కావచ్చు. సో ఇది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ రికమెండెడ్ ఫర్ డీప్ హోల్ బ్లాస్టింగ్. డీప్ హోల్ బ్లాస్టింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం, ఓపెన్ కాస్ట్లా, ఓసీలా. సో ఏం వాడతాం, ఓసీలల్లా ఓపెన్ కాస్ట్ జెల్టింగ్ కావచ్చు, క్వారీలలో ఏం వాడతాం, ఏఎన్ఎఫ్ఓ. ఇది అనమాట. ఏ వచ్చేసరికి రైట్ ఆన్సర్. పోలరైజేషన్ ఎందుకు డిస్కవర్ చేశారు, దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వెరీ లో ఉంటుంది. సో నైట్రోగ్లిజన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత, 8 degreesకి అది టోటల్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసరికి 13 degrees Celsius. పోలార్ ఎంత, 2 to 3 ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నైట్రోగ్లిజరిన్ ఫ్రీజ్ అయిపోతుందో అది ఏమవుతుంది, ఓవర్ సెన్సిటివ్ అవుతుంది అనమాట.
ఇంపాక్ట్ కావచ్చు, ఫ్రిక్షన్కి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సో అలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి పోలార్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటిది, ఇన్ సాయిల్ బ్లాస్టింగ్ ప్రాక్టీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఇనిషియేషన్ ఈజ్ ప్రిఫర్డ్. ఏం ఇనిషియేషన్ ఇస్తాం మనం సాయిల్ బ్లాస్టింగ్లా? డైరెక్ట్ ఇనిషియేషన్ అంటే ఏంటిది, షార్ట్ హోల్లా మొత్తం ఎక్స్ప్లోజివ్ పిల్స్ వేసి ఫస్ట్ ఎక్స్ప్లోజివ్ పిల్ల మనము డిటోనేటర్ ఫిక్స్ చేస్తాం. దీన్ని ఏమంటాము, డైరెక్ట్ ఇనిషియేషన్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనము, ఎక్కడైతే గ్యాసెస్ కావచ్చు, అంటే ఓవర్గా గ్యాసెస్ ఉన్న ప్లేస్లల్లా డైరెక్ట్ ఇనిషియేషన్ చేస్తాం. ఎందుకు, ఇక్కడ హెవీగా వేవ్ కావచ్చు, ఫ్లేము, ఇగ్నిషన్ ప్రొడ్యూస్ అయ్యి లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో బయట ఉన్న గ్యాసెస్కి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా డైరెక్ట్ ఇనిషియేషన్ యూజ్ చేస్తాము. ఇన్వర్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనము, ఇది ఫేస్ అనుకుంటే ఇన్వర్స్ అంటే ఏంటిది, ఫస్ట్ క్యాటరేజ్ పిల్ల ఏమేస్తాం మనము, డిటోనేటర్, తర్వాత మందు నింపుతాం. సో దీనివల్ల ఏంటిది, పుల్ అనేది ఎక్కువ ఉంటుంది. పుల్ అంటే ఏంటిది, ప్రొడక్షన్ ఫ్రీ ఫేస్ దొరుకుతుంది కాబట్టి బ్రేకేజ్ ఎక్కువ అవుతుంది, సాకెట్ కూడా కాదు. సో ఏం వాడతాం మనము, ఇన్వర్స్ ఇనిషియేషన్ వాడతాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ఎక్స్ప్లోజివ్. ఆక్సిడైజింగ్ ఏంటిది, నైట్రేట్ కాంపౌండ్ అనుకున్నాం. నైట్రేట్ కాంపౌండ్ అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, సోడియం నైట్రేట్ కావచ్చు, అవి ఎట్లా ఆక్సిడైజింగ్ ఏజెంట్ లెక్క పనిచేస్తాయి అనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇన్ ఏ ఎక్స్ప్లోజివ్. ఫ్యూయల్ కింద ఏమి యూజ్ చేస్తాం మనం, సల్ఫర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బేస్ ఎక్స్ప్లోజివ్. బేస్ ఎక్స్ప్లోజివ్ ఏంటిది, ఒక డిటోనేటర్లో బేస్ ఛార్జ్, ప్రైమ్ ఛార్జ్. సో బేస్ ఛార్జ్ ఏముంటుంది, పిటిఎన్, ప్రైమ్ ఛార్జ్ ఏఎస్ఏ. సో ఆన్సర్ ఏదవుతుంది, టిఎన్టీ. గన్ పౌడర్ దీంట్లో యూజ్ చేయము. పొటాషియం నైట్రేట్ ఏంటిది, ఆక్సిడైజింగ్ ఏజెంట్. సోడియం క్లోరైడ్ ఏంటిది, కూలింగ్ ఏజెంట్. సో ఆన్సర్ ఏదవుతుంది, డి, టిఎన్టీ అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాడెడ్ ఏ సెన్సిటైజర్ ఇన్ ఎక్స్ప్లోజివ్. సెన్సిటైజర్గా ఏమి యూజ్ చేస్తామంటాడు, ఏమి యూజ్ చేస్తాం సెన్సిటైజర్గా, యాక్చువల్గా మనం సెన్సిటైజర్గా ఏమి యూజ్ చేస్తామంటే అల్యూమినియం పౌడర్ కావచ్చు, మెటాలిక్ పౌడర్. సో సమ్ టైమ్స్ ఎంజిన్ నైట్రోగ్లిజరిన్ కూడా యూజ్ చేస్తాం. ఎందుకు, ఇది కూడా హై ఎక్స్ప్లోజివ్ అనమాట. హై ఎక్స్ప్లోజివ్ ఈ మనం ఇచ్చే డిటోనేషన్కి ఎమ్మటనే క్యాచ్ చేయగలుగుతుంది. సో దీన్ని కూడా మనము కొన్నిసార్లు సెన్సిటైజర్ కింద యూజ్ చేస్తాం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీఏజెంట్ టు డూ షేర్ అరౌండ్ 75% ఇన్ యాన్ ఎక్స్ప్లోజివ్. ఎక్స్ప్లోజివ్లో 75% ఏమి యూజ్ చేసి అంటాడు. సో మనం ఎగ్జాంపుల్ గన్ పౌడర్ తీసుకుంటే దీంట్లో ఏమేమి ఉంటాయి మనకి, చార్కోల్ 10%, సల్ఫర్ 15%, నైట్రేట్ 75%. నైట్రేట్ కాంపౌండ్ ఏమనుకున్నాం మనము, ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఏంటిది ఆన్సరు, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ పూర్ వాటర్ రెసిస్టెంట్ ప్రాపర్టీ. వీటిలో దేనికి పూర్ వాటర్ రెసిస్టెంట్ ప్రాపర్టీ ఉన్నది. ఇంతకుముందు అనుకున్నాం మనము, స్లర్రీకి హై రెసిస్టెంట్, ఎమల్షన్కి హై రెసిస్టెంట్, నైట్రోగ్లిజరిన్కి కూడా హై రెసిస్టెంటే. ఏఎన్ఎఫ్ఓ అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్కి పూర్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఎందుకు, ఇది హైగ్రోస్కోపిక్ సాల్ట్ అనమాట. అమ్మోనియా అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి వాటర్ రెసిస్టెంట్ దీనికి తక్కువ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెంట్ ఈజ్ యూజ్డ్ టు గివ్ సీత్ ఇన్ ఏ పర్మిటెడ్ సీత్డ్ ఎక్స్ప్లోజివ్స్. పర్మిటెడ్ సీత్డ్ ఎక్స్ప్లోజివ్స్లో ఏ ఏజెంట్ మనకి సీత్లా పనిచేస్తుంది, ఏదైతుంది, NaHCO3, సోడియం బైకార్బోనేట్ అనమాట.
ఎట్లా ఇది సోడియం బైకార్బోనేట్ హీట్ తలగని ఎట్లా రియాక్ట్ అవుతుంది? CO2 ప్లస్ H2O కన్వర్ట్ చేస్తుంది. CO2 ఏంటిది మనకి ఎక్స్టింగ్యూషర్, ఫైర్ ఎక్స్టింగ్యూషర్. H2O వాటర్ వేపర్. సో ఈ రెండు కలిపి మనకి కూలింగ్ ఏజెంట్ లెక్క పనిచేస్తాయి అనమాట. ఓకేనా?